Hello students, very good morning. Welcome to daily vocabulary from the Hindu. Anniversary month offer run అవుతుంది ఇప్పుడు. LTX classes is celebrating its third anniversary for online classes, second anniversary for Vizag Institute, first anniversary for Hyderabad Institute, all in this month. అన్నిటికీ కూడా ఈ మంత్లోనే యానివర్సరీ, అందుకనే స్పెషల్ డిస్కౌంట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్, CSAT, SSC, బ్యాంక్ అండ్ SSC కాంబో ఏదైనా మీరు తీసుకోండి, అన్ని క్లాసెస్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆల్ ఆర్ టాట్ బై మీ డైరెక్ట్లీ. సో లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ మోడ్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో తక్కువ ఫీజుకి అందిస్తున్నాం. 15th మార్చ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఫీజు అనేది అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. ఇవాల్టి న్యూస్ పేపర్ మీరు తీసుకుంటే 2 పేజెస్లోంచి మనం వొకాబులరీ ఇందులో కవర్ చేస్తున్నాం. సో మొదటిది వచ్చేసి చూడండి, ఇక్కడ డొమెస్టిక్ LPG సిలిండర్ ప్రైస్ హైక్డ్ బై 50 రూపీస్. హైక్ అంటే పెంచడం. LPG సిలిండర్ ప్రైస్ పెంచారు, 50 రూపాయలు పెంచారు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇండియా ఆస్ G20 టు ఎక్స్ట్రాడైట్ ఎకనామిక్ అఫెండర్స్ లిస్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్ అఫెండర్స్? ఫాస్ట్. ఎక్స్ట్రాడిషన్ అంటే అర్థం ఏంటంటే తప్పు చేసి విదేశాలకి పారిపోయిన వాళ్ళని తిరిగి వాళ్ళ సొంత దేశం రప్పించడాన్ని మనం ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఎక్స్ట్రాడిషన్ ఈజ్ నథింగ్ బట్ బ్రింగింగ్ ద పర్సన్ హూ హ్యాస్ కమిటెడ్ క్రైమ్ అండ్ ఫ్లడ్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇండియా తీసుకుంటే, ఇండియా నుంచి ఒక వ్యక్తి ఇండియాలో ఎకనామిక్ అఫెన్సెస్ చేసి తప్పించుకొని యూకేలో దాక్కున్నాడు. సో ఇప్పుడు ఇండియన్ ప్రభుత్వం యూకేకి రిక్వెస్ట్ పెడుతుంది, ఏమని? మా వాడు వచ్చి మీ దగ్గర దాక్కున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయ్ మాల్యా తీసుకోండి, ఇతన్ని మాకు అప్పగించండి. ఈ అప్పగించండి అని మన వాళ్ళు పెట్టే ఆ రిక్వెస్ట్నే ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ అని చెప్పి అంటాం. సో ఇండియా ఏమని అడుగుతుంది? G20 కంట్రీస్ని, ఎకనామిక్ అఫెండర్స్ మీ దేశాల్లో మా దేశం నుంచి తప్పుకొని పారిపోయి దాక్కున్నారు, వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పేసి, తొందరగా అప్పగించండి అని చెప్పి అడుగుతుంది ఇండియా. LPP, ల్యాండ్ ఓనర్స్ ఇన్ సిటీ సెక్టర్ 8B ఫార్మ్ కన్సార్టియం. కన్సార్టియం అంటే ఒక అసోసియేషన్, వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు. అంతే, ఇక్కడ కనిపిస్తున్న పదాలు ఇవే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పేజ్లో మనం తీసుకుంటే, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ PM పిచెస్ ఫర్ ఫాస్ట్ ప్లాన్డ్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే అర్థం ఏంటమ్మా? అర్బనైజేషన్ అంటే ఏంటి? సిటీలకి మూవ్ అవ్వడం. ప్రజలు పల్లెటూర్ల నుంచి వీటి నుంచి సిటీస్కి మూవ్ అవ్వడాన్ని మనం అర్బనైజేషన్ అని చెప్పి అంటాం. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విలేజెస్ నుంచి అర్బన్ ఏరియాస్కి షిఫ్ట్ అవ్వడాన్ని మనం అర్బనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో అర్బనైజేషన్ అనేది ప్లాన్డ్గా జరగాలి అని చెప్పేసి PM అంటున్నారు. ఇప్పుడు ఏంటి, అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల సమస్య. సడన్గా సిటీలు గ్రో అయిపోయాయి అనుకోండి, విపరీతంగా పల్లెటూరు నుంచి సిటీలకి మైగ్రేట్ అయిపోతున్నారు అనుకోండి జనాలు, విపరీతంగా సడన్గా గ్రో అయిపోయారు అనుకోండి, గ్రో అయిన వాళ్ళకి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేక స్లమ్స్ పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళకి వాటర్ స్కేసిటీ వస్తుంది, రకరకాల ఇష్యూస్ వస్తాయి. అలా కాకుండా ప్లాన్డ్ అర్బనైజేషన్ అంటే ఈ సిటీలు ఫ్యూచర్లో ఖచ్చితంగా గ్రో అవుతాయని చెప్పి ముందే ఆ సిటీ ప్లానర్స్ ఆలోచించి చుట్టుపక్కల ఎక్స్పాండ్ చేస్తూ ఎంతమంది రావచ్చు, వాళ్ళకి అవసరమైన మనకి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా కావచ్చు, అందుబాటులో ఉండేలాగా చేయడాన్ని మనం ప్లాన్డ్ అర్బనైజేషన్ అని చెప్పి అంటాం. సో ప్రధానమంత్రి మోదీ గారు ఏమంటున్నారంటే, అర్బనైజేషన్కి ఆయన వ్యతిరేకం కాదు, అర్బనైజేషన్ సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే హీఈస్ పిచ్చింగ్ ఫర్ ప్లాన్డ్ అర్బనైజేషన్. ఇక్కడ పిచ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రపోజ్ అనే మీనింగ్ వస్తుంది. పిచ్ అంటే మీనింగ్ ప్రపోజ్ చేయడము. ఓకేనా? యు ఆర్ పిచ్చింగ్ సంథింగ్ అంటే యు ఆర్ ప్రపోజింగ్ సంథింగ్. యు ఆర్ పిచ్చింగ్ అన్ ఐడియా, యు ఆర్ ప్రపోజింగ్ అన్ ఐడియా. ఎన్నో మీనింగ్స్ ఉంటాయి పిచ్కి. ఇక్కడ మీనింగ్ ఏమో ఆ పర్టికులర్ మీనింగ్ అనేది వస్తుంది. సో యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్, యు ఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ విత్ యువర్ ఐడియా, ఆ మీనింగ్ వస్తుంది అక్కడ. అలాగే యాంటీ డిఫెక్షన్. డిఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే వదిలేసి వెళ్ళిపోవడం. డిఫెక్ట్ అంటే లీవ్ ఆర్ అబాండన్. అబాండన్ ఆర్ లీవ్ అని దీని యొక్క మీనింగ్. అంటే ఒక పార్టీకి చెందినవాడు ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోతే,
ఒక కంపెనీకి చెందినవాడు ఆ కంపెనీని వదిలేసి వేరే కంపెనీని వదిలిపోతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ని, నువ్వు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న వాడిని వదిలేసి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావు? యూ హ్యావ్ డిఫెక్టెడ్, విచ్ మీన్స్ యూ హ్యావ్ అబాండన్డ్, యూ హ్యావ్ లెఫ్ట్ దెమ్ అని అర్థం. యాంటీ డిఫెక్షన్ లాంటి డిఫెక్షన్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం, ఫిరాయింపు నిరోధ చట్టం అంటాం. ఫిరాయింపు అంటాం, పార్టీ ఫిరాయింపులు అని అంటాం డిఫెక్షన్ తెలుగులో. ఇక్కడ ఫ్యాక్షన్ అనే పదం వచ్చింది. ఫ్యాక్షన్ అంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాక్షన్? ఫ్యాక్షనిజం అని చదువుతాం రాయలసీమలో. ఫ్యాక్షన్ అంటే ఒక గ్రూప్, ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్. అంటే పార్టీలో ఒక మొక్క ఒక గ్రూప్గా ఫామ్ అయిపోతే 2 గ్రూపులుగా అయిపోయి కొట్టుకుంటుంటే దాన్ని ఫ్యాక్షనిజం. ఓకేనా? ఒక రీజియన్లో ఉన్న ప్రజలు 2 గ్రూపులుగా విడిపోతున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. దట్ ఈజ్ ఫ్యాక్షనిజం. అది ఫ్యాక్షన్ అంటే మీనింగ్ అనమాట. ఫ్యాక్షన్ అంటే గ్రూప్ అని అర్థం. సో వెరీ ఈజీ. అలాగే లూప్ హోల్, కోల్ మైన్స్ చట్టంలో కావాలని ఒక లూప్ హోల్ పెట్టారు అదానీకి హెల్ప్ చేయడానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో అదానీకి హెల్ప్ చేయడం కోసం కావాలనే చట్టం అనేది టైట్గా మెయింటైన్ చేయకుండా చిన్న లోపం మెయింటైన్ చేశారు, చట్టంలో చిన్న గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు, చిన్న గ్యాప్ ఉంచారు అని దాని యొక్క అర్థం. అర్థమవుతుందా? లూప్ హోల్ నుంచి అంతే కదా, మనకి లొసుగు అంటాం తెలుగులో. లొసుగులు, చట్టాల్లో ఉన్న లొసుగుల్ని యూజ్ చేసుకునే ఈ రాజకీయ నాయకులు తప్పించుకుంటారు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రియలిస్టులు కూడా అంతే, చట్టాల్లో లొసుగులను ఉపయోగించుకొని వాళ్ళ ఆదాయాల్ని పెంచుకుంటూ ఉన్నారు. జిఎస్టీ కలెక్షన్స్ సర్పాస్ 1.49 lakh crores. సర్పాస్ అంటే క్రాస్, దాటడం. 1.49 lakh crores దాటిందంట జిఎస్టీ కలెక్షన్స్. సో దట్స్ ఇట్. అంతేనమ్మా. ఈ 2 pagesలోంచి వొకాబులరీ మనం రఫ్లీ 5-6 minutes చూసాము. అదే మీరు లైవ్ క్లాసెస్లో వస్తే, ఇఫ్ యూ కమ్ అండ్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్, యూ విల్ హ్యావ్ 30 minutes ఆఫ్ వొకాబులరీ డైలీ. మనకి 30 minutes ఆఫ్ లైవ్ నాతో ఇంటరాక్షన్ ఉంటుంది, మీరు ఏమైనా అడగాలని అడగొచ్చు. ప్లస్ అనదర్ 30 minutes వచ్చేసి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. సో అంటే క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటివి, గ్రామర్ ఇలాంటివన్నీ కూడా రిమైనింగ్ 30 minutesలో మనం చేస్తాము. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కోర్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఫ్లాట్ 1000 rupees ఆఫ్, మీ అందరికీ తెలుసు 3000 మన రెగ్యులర్ ఫీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీది, ఇప్పుడు ఒక 1000 రూపాయలు తగ్గించి 2000కి అందిస్తున్నాం ఓన్లీ డ్యూరింగ్ దిస్ యానివర్సరీ మంత్. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th March. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.